ముందుగా మురళి గారు మీరు చెప్పండి దీని గురించి. లోయర్ టెండర్ విధానం రద్దు చేయాలని కమిషన్ సిఫారసు చేసిందంట. అసలు జగన్ గారి టైంలో కాదు, చంద్రబాబు గారి టైంలో వచ్చిన కంపెనీలే కదా ఆ రోజు జరిగినవన్నీ కూడా. ఏదో రకంగా జగన్ గారి ప్రభుత్వం మీద బురద వేసి తాపత్రయం, దానితోడు ఇప్పుడు ఎక్కువ రేటు కొన్నారన్నటువంటి నెయ్యి కొన్నారన్న దాన్ని సమర్థించుకునేలాగా కమిషన్ తోటి రిపోర్ట్ ఇప్పించుకున్నారనే విమర్శ వచ్చే అవకాశం ఉందా లేదా మురళి గారు? సమస్య సార్, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వస్తున్నటువంటి ఏ వివాదమైనా ఆ వివాదాన్ని పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించి భక్తుల మనోభావాల్ని కాపాడే విధంగా వ్యవహరిస్తే దాన్ని ఎవరైనా సమర్థించవచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటే సపోర్ట్ కూడా చేయవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మహిమో లేదంటే సంఘ పరివార శక్తుల మహిమో కారణం ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక లౌకికవాద పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అన్నటువంటి నినాదం వెనుక అనేక సమస్యలని ప్రస్తావిస్తూ వాటన్నిటిని విస్మరించి ఈరోజు ఏకపక్షంగా ఇట్లాంటి శక్తులకు ఊతం ఇచ్చేటట్టుగా వ్యవహారం చేస్తా ఉంది అన్నదానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు దినేష్ కుమార్ గారి నివేదికే కాదు, దినేష్ కుమార్ గారు అసలు ఏమి ఆయన సిఫార్సులు చేశాడో లేకపోతే ఇదన్నీ బయట పెట్టాల్సిందే. బయట పెట్టక ముందే పత్రికల్లో పెద్ద చర్చలు. అంతకుముందు సిట్ ఏర్పాటు చేశారు, సిట్ నివేదిక ఇచ్చింది. నివేదిక కనీసం ప్రభుత్వానికి చేరకముందే పత్రికలంతా కూడా ఈయన దోషి ఆయన దోషి అక్కడ వాళ్ళు వీళ్ళు అని ఫోటోలతో సహా ప్రచురణ చేసి తీవ్రమైనటువంటి చర్చలోకి తెచ్చారు. ఆ తర్వాత అది నిజమని కాదని అది చర్చలు జరిగినాయి. ఈ రోజు దాకా సిట్ నివేదిక కానీ లేదా ఇంకో నివేదిక కానీ అసలు ఏమనుకుంటున్నారు? కోర్టు ఏమని చెప్పింది? సీల్డ్ కవర్ లో వాటన్నిటిని పెట్టి మాకు అందజేయండి, దాని మీద మేము ప్రకటన చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది. కోర్టుకు అందించక ముందే అంటే ప్రజలను కూడా మౌల్డ్ చేయడం, ఒక అంశానికి వాళ్ళు అనుకున్నటువంటి అజెండాకు అనుగుణంగా ప్రజల్ని మౌల్డ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక దుష్ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదనేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమి చేయాలి? ఇప్పుడు ఆయన సిఫార్సు చేశాడో లేదో తెలియదు, ఈ రోజు పత్రికల్లో వచ్చిన దాని ఆధారంగా మనం చర్చ చేస్తున్నాం. లో ప్రైస్ బిడ్ ని పరిగణలో తీసుకోకూడదు అనేది ఎక్కడైనా ఉందా? అది కాదు విధానం. ఏది నాణ్యతా ప్రమాణాలను పరిశీలన చేయడానికి అవసరమైన సిస్టమ్ లో లోపాలు ఉంటే ఆ సిస్టమ్ గురించి మాట్లాడండి, లేదా తప్పులు చేసిన వ్యక్తిలో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడచ్చు. అవి కాదు ప్రధానము అని చెప్పి ఈ వివాదాన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక మత సమస్యగానో లేదా ఇంకొక మనోభావాలకు సంబంధించినటువంటి సమస్యగానో మార్చేయడం కోసం, ఇదేదో ఒక అన్య మతస్థులకు సంబంధించినటువంటి వ్యవహారంగా తీర్చడం కోసం ఒక సీరియస్ ప్రయత్నాన్ని ఒక పథకం ప్రకారం చేయడం అనేది దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా కల్తీ నెయ్యి వ్యవహారం ఉంది. ఈ రోజు జరిగినటువంటి చర్చ అంతా కూడా చూడండి, లేదంటే దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తప్పులు జరిగితే ఏ ఒక్కరిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, కఠినంగా వ్యవహరించవచ్చు. ఇది అందరూ చెప్తున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు చెప్తున్నటువంటిది. కానీ స్పిరిట్ ఆ రకంగా ఉందా? ఆ రకంగా లేదు. ఏమని చేస్తున్నారు? ఇదేదో ఈ కొండ పవిత్రతను దెబ్బతీయడం కోసం అన్యమతస్తులు చేస్తున్నటువంటి ఒక కుట్రలాగా దీన్ని సృష్టించడం కోసం సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ అన్యమతస్తుల ప్రభావం ఎక్కడుంది? కొనుగోలు చేసిన వాడు హిందువే, దాన్ని సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు హిందువులే, నడిపినటువంటి వాళ్ళంతా కూడా హిందువులే, ఫ్యాక్టరీల వాళ్ళు హిందువులే, అంతా కూడా హిందువులు. అంటే ఇంకా అన్యమతస్తుల ప్రభావం ఇక్కడ ఎక్కడుంది? ఇది ఒక కాన్షియస్ గా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఒకటి. రెండవది, ఇక్కడ జరుగుతున్నటువంటి వీటన్నిటిలో కూడా ఫెయిర్ గా ఈ ప్రభుత్వం లేదు. పారదర్శకత పాటించి గతంలో జరిగినటువంటి అనేక ఘటనలు, తిరుమల కేంద్రంగా జరిగిన ఏ వివాదమైనా తీసుకోండి, తొక్కిసలాట దగ్గర నుంచి ఎంతమంది చనిపోయారు అక్కడ, ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటిలోకి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ప్రధానంగా లోయర్ టెండర్ కి లోయెస్ట్ రేట్ ఇచ్చిన దానికి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటమే కదా. నేననేది కూడా అదే కదా. ఇప్పుడు నేననేది ఏమనంటే, ఎక్కడైనా ప్రపంచంలో టెండర్ విధానంలో ఏమని ఉంటుంది? లోయెస్ట్ విధానం అనేది క్రైటీరియా ఉంటుంది. ఫిక్స్ చేస్తారు నాణ్యత ఆధారంగా కదా ఫిక్స్ చేసేది. నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం అనేది క్రైటీరియాగా ఉండాలి. అట్లా కాకుండా చేయడం అంటేనే ఒక అర్థం లేనటువంటిది. రైట్.
ఓకే, వెంకటేష్ గారు ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, రేపు అమరావతిలో కూడా ఇది అందుకే పెట్టామని చెబుతారా ఎట్లా? ఇది నిజమే ఉంటుంది, ఎందుకంటే ఎల్లో మీడియా రాసిందంటే వాళ్ళ ప్రభుత్వందే కదా. అంటే ఆల్రెడీ కొనదానికి సర్టిఫికేట్ ఇప్పించడం, ధరలకు సంబంధించి తక్కువ ఇది వ్యవస్థలను భారీగా లోయెస్ట్ ప్రైస్ బిడ్ విధానానికి స్వస్తి పలకాలి రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ సిఫారసులు. మీరేమంటారు? ఈ రకమైనటువంటి కొత్త ట్రెండ్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవాలా, లేకపోతే చంద్రబాబు గారి మనసులో మాట ప్రకారం ఈయన కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అనుకోవాలా? ఆల్రెడీ వీళ్ళు రాసిన రిపోర్ట్ మీద ఆయన సంతకం పెట్టాడేమో, ఇలాంటి మతిలేని పనులు ఎవరు చేస్తారు అని చెప్పేసి అని ఆలోచనలో, ఇందాక నుంచి ఆలోచనలో కూడా ఉన్నాం సార్. యాక్చువల్గా ఎవరైనా కానీ తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నాణ్యతకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అడగాలి. ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్, ఈ నాణ్యతా ప్రమాణాలు దాటి ఈ సర్టిఫికేషన్ ఉన్నటువంటి నెయ్యిని మాత్రమే మేము తీసుకుంటాం తక్కువ ధరకు వచ్చినప్పటికీ కూడా అనేది ఇక్కడ క్రైటీరియాగా పెడతారు అని చెప్పేసి మేము అంతా ఆశించాం సామాన్య ప్రజలుగా. ఎందుకంటే దేవదేవుని ప్రసాదంలో నాణ్యతను కోరుకుంటాం, పవిత్రతను కోరుకుంటాం, కానీ డబ్బుల గురించి పెద్దగా ఆలోచించు. అంటే ఎక్కువ రేటుకి కోట్ చేస్తే అందులో నాణ్యత ఉంటుంది అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ప్రభుత్వం ఇస్తుందా అనేది ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక ఆలోచన కలిగేటువంటి ఒక విషయం. ది బెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి ఇండియాలో. ఎన్డీడీబీ రిపోర్ట్ ఒక్కటే కాదు, పక్కనే ఉన్నటువంటి బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ది బెస్ట్ ల్యాబ్స్, ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర నుంచి సర్టిఫికేషన్స్ తీసుకున్న తరువాతే ఆ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదంలోకి అనుమతిస్తాము. దీని మీద ఏదైనటువంటి కల్తీ జరిగితే ఇంకా కఠినమైనటువంటి చట్టాలను ఉపయోగిస్తాము అని చెప్పేసి ఇవ్వాల్సినటువంటి నివేదిక. దానికి బదులు పొల్ల వ్యవహారం వచ్చినట్టుగా ఇది ఎలా వచ్చినా గానీ అవన్నీ మాకు సంబంధం లేదు, రేటు పెంచితే క్వాలిటీ ఉన్నట్టే అని చెప్పేసి అటు అమరావతిలో కానివ్వండి, ఇటు టీటీడీలో కానివ్వండి ఒకే విధానాన్ని అమలు పరచడానికి వేసినటువంటి ఒక స్కెచ్ గా మనం అభివర్ణించాలి. ఓకే, రైట్, మీరే అంటారు సార్? ఇప్పుడు ఎక్కడైనా సరే టెండర్ వ్యవస్థలో ఎప్పటి నుంచో వచ్చే ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే లోయెస్ట్ ప్రైజ్కి కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ప్రక్రియని స్టార్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది ప్రభుత్వం కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఆ క్వాలిటీ ఏదైతే మనం టెండర్ క్వాలిటీలో పెట్టామో అది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దీనికి ఊతం పోసే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు మీరు చూసారంటే సార్, ఒక టెండర్ అయిపోయిన తర్వాత కూడా రివర్స్ టెండర్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలి టెండర్ వ్యవస్థ అనేటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది సార్, తను చెప్పిన పని తను అనుకున్న మాట నెరవేరకపోతే తను ఏదో ఒక విధంగా సాధకారం చేసుకోవాలనేటువంటిది ఆయన ఒక ఆనవాయితీ. మీరు అమరావతి విషయంలో మనం చూసారంటే సార్, శివరామకృష్ణ గారి కమిషన్ వేశారు సార్. ఫస్ట్ వేసినప్పుడు అమరావతి నాట్ సూటబుల్ అని చెప్పని అది ఇచ్చింది. ఆ తర్వాత దానికి విరుద్ధంగా నారాయణ కమిటీని ఒకటి వేశాడు. అంటే తన మాట అమరావతిలో కట్టాలన్నటువంటి ఒక మాట నిరూపించుకోవడం కోసం. ఇది ఆల్రెడీ ఈ నెయ్యి విషయంలో కానీ టీటీడీలో కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టే ఒక సిట్ వేసింది. దాంట్లో కూడా మీ అధికారులే ఇద్దరు ఉన్నారు సార్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇద్దరు ఉన్నారు. అది ఒక నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం పోతుంది. అది కోర్టుకి సబ్మిట్ చేసింది. దాని వివరాలు ఇంకా రావాలా, దోషులు ఎవరో చెప్పాలా అనేటువంటిది. ఈ కమిషన్ కూడా డైరెక్ట్గా చెప్పేసింది సార్. దాంట్లో కరుణాకర్ రెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డికి కానీ ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదంటే హడావుడిగా ఇంకో కమిషన్ వేశాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఆయనకు సొంతంగా ఆయన కమిషన్ వేసి దానికి ఆయనకు అనుకూలంగా ఒక రిపోర్ట్ని తయారు చేసుకోవాలి సార్. నాకు పాపం చంద్రబాబు నాయుడుకి ఒక సూచన ఇస్తున్నాను సార్ నేను. ఇది హైయెస్ట్ టెండర్కి పోతే మంచి విలువ రేటు ఎక్కువ పలికితే మంచి క్వాలిటీ వస్తుంది అనే దానికన్నా కానీ హెరిటేజ్ నెయ్యే ఈ ప్రపంచంలో పవిత్రమైంది, హెరిటేజ్ నెయ్యనే టీటీడీకి వాడండి అని చెప్పి దినేష్ గారికి చెప్పి చేస్తే ఇంకా బాగుంటుంది సార్. ఒకే మాట అయిపోతుంది. కాదు కదా సార్, ఇప్పుడు ఆయన ఉద్దేశం అంటే ఇందాపూర్ డైరీకి ఎక్కువ రేటుతో తీసుకున్నారు కాబట్టి దాన్ని సర్టిఫై చేయడానికి అన్నట్లు ఈ కమిషన్ రిపోర్ట్ ఉందేమో అన్న. చంద్రబాబు గారికి అతను వ్యాపారమే నెయ్యికి సంబంధించిన వ్యాపారం, దీనికి సంబంధించిన విషయం. ఇప్పుడు అటువంటి విషయాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇందాపూర్ సప్లై చేస్తుంది. ఇందాపూర్ సప్లై చేసేటప్పుడు దానికి ఊతం వేస్తూ హైయెస్ట్ రేట్కి మంచి క్వాలిటీ దొరుకుతుందని ఒక చిన్న థియరీ ఒకటి డెవలప్ చేస్తే దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు విజ్ఞులు సార్, ఖచ్చితంగా తప్పుపడతారు. డైరెక్ట్గా దినేష్ కుమార్ గారు ఈ యొక్క ఇందాపూర్ డైరీ
లో చుట్టూ నెయ్యి లేకుండా ఉంటే హెరిటేజ్లో చుట్టూ నెయ్యి చాలా పవిత్రం, అది మాత్రమే తీసుకుంటే బాగుంటుందని ఒక మాట చెప్పిచ్చేస్తే అది ఒక పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఎవరు వచ్చినా కానీ. తమాషాగా ఉంది మీ సలహా తమాషా. నిజంగానే ఆశ్చర్యం. ఎప్పుడు అసలు ప్రపంచంలో ఇందాక మన వెంకటేష్ గారు కానీ మురళి గారు అన్నట్లుగా ప్రపంచంలో ఎక్కడైనా సరే తక్కువ ధర నాణ్యత ప్రమాణాలు వీళ్ళు నిర్దేశిస్తారు కదా, ఈ కండిషన్స్ లో ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి. ఆ కండిషన్స్ కి అనుగుణంగానే మేము ఎవరు ఇస్తారో వాళ్ళు తీసుకోవాలి తప్ప మీరు ఎక్కువ రేట్ వేసుకుంటే మేము ఇస్తాము అంటే ఇది ఎక్కడ విచిత్రంగా ఉంది. అంతే ఉంటుంది. ఇప్పుడు రాజధాని అమరావతిలో జరిగే కట్టడాలకు కూడా పరిస్థితి సార్. అవును. ఇప్పుడు ఎవరైతే హైయెస్ట్ వేస్తారో అదే క్వాలిటీ అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు సార్. ఇంకోటి సార్, 2018లో ఈ జిఐడి టవర్ కానీ టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4లు కానీ ఏ కాంట్రాక్టర్లకు వచ్చాయో ఇప్పుడు కూడా అదే కాంట్రాక్టర్లకి 200% హైప్ చేసి ఇచ్చారు సార్. రేట్ 200% హైక్ చేసి ఇచ్చారు. అంటే అదే కాంట్రాక్టర్కి ఎట్టు వచ్చింది సార్ మళ్ళీ ఇది మళ్ళీ టెండర్ వచ్చినప్పుడు? ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు సార్. ఇది దోపిడీకి లూటీకి మెయిన్